అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం మార్చి 14వ రోజున హోలీ పండుగ రోజు ఏర్పడేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం పట్టువిడుపు సమయాలు ఏమిటో, అలాగే ఇది భారతదేశంలో కనిపిస్తుందో లేదో, గ్రహణ నియమాలు పాటించాలా, అలాగే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలో లేదో, అలాగే గ్రహణ సమయంలో హోలీ పండుగ అసలు జరుపుకోవచ్చా లేదా అనే విషయాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఈ 2025 సంవత్సరం మొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది। చంద్రగ్రహణం ఈ మార్చి 14న హోలీ పండుగ రోజు అంతరిక్షంలో అరుదైన ఘటన ఆవిష్కృతం కాబోతుంది। దాదాపు 2 ఏళ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది। సుదీర్ఘ విరామం తర్వాత బ్లడ్ మూన్గా పిలిచే సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 14న ఏర్పడనుంది। సరిగ్గా హోలీ రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుండటం విశేషమని జ్యోతిష్కులు చెప్తున్నారు। భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యగా ఉన్నప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది। దాని నీడ చంద్రునిపై పడుతుంది। ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పాక్షిక సంపూర్ణ చంద్రగ్రహణంగా కనిపిస్తుంది। అంటే చంద్రుని కాల వ్యవధిని కక్షలో దాని స్థానం ఆధారంగా లెక్కిస్తారు। ఇలా రావడం అనేది ఒక ఖగోళ సంఘటన। సాధారణంగా గ్రహణాల రోజుల్లో చంద్రుడు కాస్త పెద్దగా ఎప్పుడూ కనిపించే రంగులోనే కనిపిస్తాడు। కానీ బ్లడ్ మూన్ రోజున చంద్రుడు పూర్తిగా ఎర్రగా లేదా ఆరెంజ్ కలర్లో దర్శనమిస్తాడు। సూర్యుడి నుంచి విడుదలయ్యే రెడ్ ఆరెంజ్ కిరణాలు భూమి వాతావరణం గుండా వెళ్ళి చంద్రుణ్ణి ప్రకాశింపజేస్తాయి। దీనినే రేలీ స్కాటరింగ్ అని కూడా పిలుస్తారు। సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుణ్ణి పూర్తిగా కప్పేయడంతో చంద్రుడు ఇలా ఎర్రగా ఆరెంజ్ రంగులో కనిపిస్తాడు। ఈ 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తిథి రోజున ఏర్పడనుంది। అది మార్చి 14, 2025 శుక్రవారం రోజున మొదటి చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది। ఈ రోజే హోలీ పండుగను మనం జరుపుకోనున్నాము। గ్రహణం పట్టువిడుపు సమయాలు భారత కాలమాన ప్రకారం మార్చి 14, 2025 శుక్రవారం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 2:18 వరకు ఉన్నదండి। ఈ గ్రహణం మొత్తం కాల వ్యవధి 3:38 ఉంది। ఎప్పుడైనా చంద్రగ్రహణం అనేది రాత్రి వేళల్లో సంభవిస్తుంది, కానీ ఈ సంవత్సరం పగటి వేళల్లో చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది। పగటి వేళల్లో మనకు చంద్రుడు కనిపించాడు కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక కాలం కూడా వర్తించదు। మరి నియమాలు పాటించాలా వద్దా అంటే ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు। మరి ఈ చంద్రగ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం కనిపించే దేశాలు ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ఆసియా వంటి మొదలైన ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది। ఆ దేశాల్లో ఉండే మన తెలుగువారు సూతక కాలంతో పాటు నియమాలను పాటిస్తే మంచిది। మరి గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అంటే నియమాలు పాటించనవసరం లేదండి, కానీ ఆ గ్రహణ సమయంలో బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది। మన భారతదేశంపై చంద్రగ్రహణం అనేది లేదు కాబట్టి హోలీ పండుగను నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు। గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఏమిటో నేను ఎండ్ కార్డులో ఇస్తానండి, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।